షలోమ్ ప్రైజ్ ది లార్డ్. బైబిల్ వర్సెస్ ఆఫ్ ది డే. కీర్తనల గ్రంథము 136 వచనము 13 నుంచి 15 వచనములు. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చును, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపో చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఫరో అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను, ఆయన కృప నిరంతరముండును. ఇశ్రాయేలీలు ప్రామిస్డ్ ల్యాండ్ వెళ్ళడానికి ఇంకొక చిన్న దారి కూడా ఉంది. అది 3 రోజుల్లో వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు ఎర్ర సముద్రం వైపు నడిపించారు. సో ఎర్ర సముద్రం వైపు నడిపించి అది పాయలు చేసి ఫరో సైన్యాన్ని ముంచివేసి ఇంత గొప్ప కార్యం 500 ఏళ్ల క్రితం 5,000 సంవత్సరాల క్రితం జరిగింది. అయినా ఈ రోజుకి అది మనం చెప్పుకుంటున్నాం. అదే వాళ్ళ చిత్తానుసారంగా వాళ్ళు వెళ్ళిపోయి ఉంటే, ఆ దగ్గర దారి తీసుకొని ఉంటే ఇంత గొప్ప టెస్టిమోనీ అయ్యేది కాదు కదా. అలాగే మన జీవితంలో కూడా మనకు నచ్చినట్టు మనం ఏదో ఈజీ వేనో ఏదో వెళ్ళే దారి తీసుకుంటే అది మామూలుగా ఉంటుంది, అందరు చేసినట్టే చేస్తావు. కానీ దేవుడు మన చేత ఆయన చెప్పిన దారిలో మనం నడిస్తే అది ఒక గొప్ప టెస్టిమోనీగా ఉంటుంది. సో మన జీవితం టెస్టిమోనీగా ఉండాలా, లేకపోతే అందరిలాగే ఉండాలా, మనమే ఆలోచించుకోవాలి. ఆయన మాత్రమే చేయగల గొప్ప కార్యాలు మన జీవితంలో జరగాలి. సో ఆయనకి గ్లోరీ వస్తుంది అండ్ మనము మన కుటుంబంలో ఒక గొప్ప టెస్టిమోనీగా మిగులుతాము. మనం చాలామంది జీవితంలో కూడా బ్లెస్సింగ్గా మిగులుతాము. సో మనము యేసయ్య చెప్పిన మార్గంలో నడుద్దాం. అందరూ నడిచే మార్గం మనకొద్దు, యేసయ్య చెప్పే మార్గంలో నడుద్దాము. మన అందరికి ఒక టెస్టిమోనీగా నిలబడతాము. ఆయన మనల్ని నిలబెడతాడు ఎప్పుడు ఆయన చెప్పిన మార్గంలో మనం నడిచినట్లయితే. సో థ్యాంక్ యూ సో మచ్. ఆమేన్.